ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి. కట్ వర్క్ బ్లౌజు ఎల్బో హ్యాండ్స్ పప్పు స్లీవ్ అండి. చూపిస్తాను, ఒకసారి చూడండి. పొడవు వచ్చేసి 10 అండి. ఇక్కడ కూడా 10 పెట్టుకోండి. డౌన్ వచ్చేసి 3-2 పెట్టుకోండి. ఇక్కడ కూడా 3-2 పెట్టుకోవాలి. చెయ్యి లూజ్ అండి. చెయ్యి లూజ్ వచ్చేసి 5 పెట్టండి. 5 పెట్టుకున్నానండి. 28 సైజ్ అండి. 7 ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుండి ఇలా కొంచెం కొంచెంగా కలిపేసేయాలి. ఖర్చు కోసం 2 ఇంచులు అండి. పప్పు స్లీవ్ పైకి వచ్చేసి 1.5 పెడుతున్నానండి. కస్టమర్ ఎక్కువ వద్దన్నారు, ఇలా 1.5 ఇచ్చేసుకోవాలి. రాసి గుట్టండి, చిన్నది పప్పు ఇస్తున్నాను. ఇక్కడెక్కడ ఇంతైతే 2 పెట్టామో ఇక్కడ కూడా 2 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక బాక్స్ లాగా కొట్టుకోండి. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకొని దీన్ని ఇలా తీసేసుకోవాలి. కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ నుండి ఇలా రౌండ్గా తీసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇవ్వాలండి. టక్స్ ఇవ్వాలి. ఈ పప్పు స్లీవ్ కూడా ఇక్కడ టక్స్ ఇవ్వాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నామండి. ఇక్కడ డాట్ దగ్గర ఇక్కడ డాట్ దగ్గర మధ్యలో లోతు తీసుకోవాలి. ఏదైనా ఒక సైడ్ ఇట్లా లోతు తీసుకోవాలి. ఇంతవరకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుండడం కోసం ఇలాగా చిన్న మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్ అని గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయిపోయినాయి. చివరి వచ్చేసి పైపింగ్ ఇస్తానండి హ్యాండ్స్కి. ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదండి. ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఇలాగా ఫోల్డింగ్ చేస్తున్నాను. క్లాత్ హ్యాండ్స్ తీసేసాము. హ్యాండ్స్ తీసేసిన తర్వాత ఇలా మిగులుతుంది కదండి. ఒకసారి చూడండి, ఇలా మిగులుతుంది. మనం ఈ సైడ్ హ్యాండ్స్ తీసాము, ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా తిప్పుకోండి. కింద కోరన్స్లు కిందకు వస్తాయి. ఇట్లా పైన వచ్చేసి ఫోల్డింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఖర్చు కోసం ఇలా కొట్టేసుకోండి. ఈ కోరన్స్ ఉన్నాయి ఏంటంటే మనకి నడుముకి ఇట్లా బెల్ట్ లాగా వేసుకోవడానికి పనికి వస్తాయి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అండి. 14కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి. పైన కొంచెం ఖర్చు ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి కోరంచులు చెప్పాను కదా, నడుముకి ఇట్లా బెల్ట్ వేసుకోవడానికి సెట్ అవుతాయని, ఇలా ఉన్నదాన్ని తీసేసేయండి కొద్దిగా. ఓకేనా? ఇది కూడా పైన కూడా తీసేసేయండి. చూడండి, ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉంది కదండి. ఇలాగ ఒక బాక్స్లా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే అప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తుందండి. మధ్యలో తీసేద్దాం, పక్కకు పెట్టేసుకుందాము. స్టడీగానే చేసుకోవాలండి. ఇది క్రాస్ చేయడానికి లేదు, ప్రిన్సెస్ కట్ కాబట్టి స్టడీగానే ఉండాలి క్లాత్.
ఇలా పట్టుకుంటే స్టడీగానే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను చూడండి. 28 సైజ్ అండి. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకోండి. కట్ వర్క్ అండి. ఫ్రంట్ కూడా షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా 5.5 పెట్టుకోవాలి. డౌన్ వచ్చేసి టంక డౌన్ వచ్చేసి 6 ఇస్తున్నానండి. ఇక్కడ కూడా 6 ఇస్తున్నాను. బాడీ మెజర్మెంట్ తోటండి ఈ బ్లౌజు. మనకి కస్టమర్ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు, అది బ్లౌజ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకోండి. ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఈ లైన్కి టచ్ అవ్వాలి, ఇక్కడ ఈ లైన్కి టచ్ అవ్వాలండి. ఇలా చూసుకోండి. ఓకేనా? ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా టచ్ అయిపోవాలి. ఓకేనా? 28 అండి. 28లో 4వ భాగం వచ్చేసి 7. ఇది ఇక్కడ నుంచి 1.5 డాట్స్ అని చెప్పాను కదండి. ఇలా పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తము 8.5 వచ్చింది. ఇక్కడ కూడా 8.5 పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ట్రాలీ చేద్దాం. ఆమ్ రౌండ్ కరెక్ట్గా వస్తుందో రాలేదో ఒకసారి చూడండి. అండి ఇలా కొంచెంగా పెట్టేసుకోవాలి. అలా చూసుకొని ఒక గీత పెట్టుకోవాలి. ఈ మార్కర్ వేలుతోటి ఇలాగా పెట్టుకోవాలండి. ఖర్చు కోసం 2.5 తీసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇస్తాం కదా, ఖర్చు 2.5 ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా తీసుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ వచ్చేసి 2.5 ఇస్తున్నానండి. డౌన్ వచ్చేసి చూడండి 6 ఇస్తున్నాను. ఫ్రంట్కి 6 ఇస్తున్నాను. ఇది వచ్చేసి కింద 3 ఇంచ్. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ నెక్ ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఫ్రంట్కి మార్కింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొట్టేసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్ తోటి ఇలాగా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుండి 3 ఇంచులు పెట్టుకోండి ఫ్రెండ్స్. 28 సైజు కదా, 3 ఇంచులు పెట్టుకోండి. టెస్ట్ భాగం బాగా ఫిట్టింగ్ బాగా వస్తుందండి. 3 ఇంచులు పెట్టుకోండి. పైన నుండి 10 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 10 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా ఒక గీత కొట్టుకోండి. ఓకేనా? ఎక్కడైతే మనం గీత కొట్టామో అక్కడి నుంచి ఇక్కడికి 3.5 పెట్టుకోండి. ఓకేనా? ఇలా 3.5 పెట్టుకోండి. ఈ గీతని ఇలా ఒక స్ట్రైట్గా ఒక గీత కొట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే మనం గీత కొట్టి టచ్ చేసామో అక్కడి నుండి ఈ ఆమ్ రౌండ్కి కొంచెం యువతలకి చూడండి. ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇక్కడ కార్నర్ కనిపిస్తుంది కదండి. ఈ కార్నర్ కంటే కూడా కొంచెం యువతలకే టచ్ అవ్వాలి ఈ ఆమ్ రౌండ్ స్కేల్ అనేది. చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి ఇలాగా గీత కొట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని టెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు పెట్టుకోండి. ఒకవేళ టెస్ట్ తక్కువ ఉందనుకోండి 1.5 పెట్టుకోండి. ఇంకా బాగా తక్కువ ఉందనుకోండి 1 ఇంచు మాత్రమే పెట్టుకోండి. ఏం కొంచెం హెవీ టెస్ట్ ఉంది కాబట్టి నేను 2 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ నుండి 1 ఇంచుకి ఇలాగ స్ట్రైట్గా ఒక గీత ఇవ్వండి. ఇలా గీత ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా,
ఇక్కడ నుండి ఇలా కొంచెం కొంచెం తీసుకొచ్చి ఇలా వంపు చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అర్థమైందా? చూడండి, ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా తీసుకెళ్ళి దీంట్లో కలిపేసేయాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే వస్తుందో ఫిట్టింగు ఫ్రంట్, అలాగే ఇది కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? ఇక్కడ నుండి కొంచెం లోతు ఇవ్వాలి. ఫ్రంట్ సైడ్ కదా, ఇలా లోతు ఇచ్చేసేయాలి. ఇలా కొంచెంగా లోతు ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఫ్రంట్ మార్కింగ్ ఏం కట్ చేయట్లేదండి. ఎందుకంటే బక్రం వేయాలి. దీనికి బక్రం వేసి మనము కట్ వర్క్ అనేది చేసుకోవాలి. బక్రం సెట్ కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి. వీడియోని చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కింద లైక్ బటన్ ఉంటుందండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్రాస్ తీస్తున్నానండి. ఇలా తీసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకోవడం ఇలా ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి క్రాస్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని బట్టి మనము బ్యాక్ పార్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని బట్టి బ్యాక్ పార్ట్ వేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయట్లేదు. చూడండి, ఇది బ్యాక్ ఓపెన్ అండి. ఫ్రంట్ కట్ చేస్తాం కదా, ఇది బ్యాక్ ఓపెన్. పైన ఖర్చు ఇందాక మనం ఆల్రెడీ మెజర్మెంట్ ప్రకారమే ఈ క్లాత్ని కట్ చేసాం కదా. ఒక పార్ట్ని తీసుకొని మీకు ఫ్రంట్ పార్ట్ చూపించాను, ఇంకో పార్ట్లో మీకు బ్యాక్ ఓపెన్ చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోండి. కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టుకొని ఖర్చు కొట్టుకోవాలి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి దీనికి స్ట్రైట్గా ఒక గీత కొట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనం కట్ చేసామో దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, గీత కొట్టాం కదండి, గీతకి అవతలకే ఉండాలి ఈ క్లాత్ అనేది. గీతకి అవతలకే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసామండి. ఒక పార్ట్లో మీకు ఫ్రంట్ పార్ట్ చూపించాను. బ్యాక్ సైడ్ తీసుకుంటున్నటువంటి పార్ట్లోకి ఇక్కడ ఖర్చు కోసం ఒక స్ట్రైట్గా ఒక గీత కొట్టానండి. ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. ఈ ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలండి. ఇలా కొట్టిన తర్వాత ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి. ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఎలా ఉందో సరే, ఇది మాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఇంకొక విధంగా కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, గీత ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి షోల్డర్ మనం ఇందాక ఎట్లా పెట్టుకున్నామో 5.5 పెట్టుకోండి. ఇక్కడ కూడా 5.5 పెట్టుకోండి. సంక్ డౌన్ వచ్చేసి మనము 6 పెట్టాం. 6 పెట్టుకోండి. కొంచెం ఇటు కూడా 6 ఇలా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్ట్రైట్గా ఒక గీత పెట్టుకోండి. ఇటు కూడా ఒక గీత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్ స్కేల్ ఏదైతే ఉంటుందో ఇలాగ ఇక్కడ ఈ ఎడ్జ్ టచ్ అవ్వాలి, ఇక్కడ ఈ ఎడ్జ్ టచ్ అయిపోవాలి. ఇలా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఈ గీత ఎక్కడైతే ఉందో గీతని అవతలకే పెట్టాలి. 2.5 నెక్ పెట్టుకోవాలి. ఓకేనా? అమ్మాయి నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ అండి 10. ఓకేనా? ఇక్కడికి పెట్టేస్తుంది. పైన 2.5 ఇచ్చినప్పుడు కింద 3 ఇవ్వాలండి. అప్పుడు రౌండ్ బాగా తిరుగుతుంది. ఇలా పెట్టేసి గీత కొట్టుకొని ఇలా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ తోటి మళ్ళీ కొంచెం రౌండ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఇచ్చేసేయాలి. ఇప్పుడు 28లో మనము 4వ భాగం 7 అని చెప్పుకున్నాం కదండి. ఈ 7 ఎక్కడ వరకు అయితే వస్తుందో
అక్కడికి మనం పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. 7 11 ఖర్చు. దీన్ని కూడా ఇలాగా పెట్టేసుకొని కొట్టుకోవాలి. ఓకేనా? ఇలా పట్టుకున్నాక ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం 2 ఇంచులు వదులుకోవాలి. పట్టుకోవాలి. దీన్ని ఎలా ఉందో అలాగా మనం దీనికి ఏం లోతు తీయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసాము. ఇప్పుడు ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము డాట్ కోసము ఇక్కడ నుండి 8.5 వచ్చింది కదండి, ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడికి ఒక గీత తీసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 4.2 వచ్చింది. 4కి 2 గీతలండి. ఇలా పెట్టుకొని మార్కర్ వేలుతోటి ఇలాగా ఒక గీత పెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక గీత మార్కర్ వేలు చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కట్ వర్క్ అండి. దీనికి కట్ వర్క్ వేయాలి కాబట్టి ఎలా ఉందో అలాగా కట్ చేస్తున్నాను. దీన్ని కూడా ఎలా ఉందో అలాగా కట్ చేసుకుంది. అలాగా కట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.